వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపిన గుడివాడ బీజేపీ పార్టీ నాయకులు. గుడివాడ పట్టణ స్థానిక టిట్కో కాలనీలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందనం చేసి స్వతంత్ర సమరయోధులకి నివాళులు అర్పించిన గుడివాడ పట్టణ బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ, ముందుగా మన దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా ఇంత స్వేచ్ఛ స్వతంత్రం సాధించిన స్వతంత్ర సమరయోధులకు మా నివాళులు అర్పించుకుంటూ ఆ మహానుభావుడిని స్ఫూర్తిగా తీసుకుని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో దేశానికి సమాజానికి ఉపయోగపడతామని ప్రతిజ్ఞ చేశారు. వారసత్వం లేని రాజకీయం ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ అని, మన దేశాన్ని చూసి ప్రపంచ దేశాలు 2 చేతులతో నమస్కరిస్తున్నాయంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి వల్లే సాధ్యమని, అలాంటి మహానుభావుడికి మనందరం కార్యకర్తలు అవడం అదృష్టంగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగడాలు సంతీష్, సురే గాంధీ, ఎస్సీ మోర్చా నాయకులు చిన్న, మహిళా మోర్చా అధ్యక్షులు బోనం గోపిక, రీటా, హంసలేఖ, దుర్గా, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, టిట్కో కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ప్రాణ త్యాగాల్ని ఈ రోజు మర్చిపోయి ఎంతో మంది కొన్ని సందర్భాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా విడిచిపెట్టిన వారు కూడా ఉన్నారు. అటువంటిది ఒక్కసారి మీరు ఆ ప్రాణ త్యాగాల్ని గ్రహించి అందరూ కూడా కలిసికట్టుగా చేయవలసిన విధానం ఏదైనా ఉంది అని అంటే ఈరోజు మాత్రమే. జనవరి 26 మనకి ఎంతో భారతదేశాన్ని గుర్తించిన రోజు. 1947 ఆగస్టు 15 స్వతంత్రం వస్తే ఆ రోజు స్వతంత్రం మాత్రమే వచ్చింది, భారత రాజ్యాంగం రాలేదు. అది దృష్టిలో పెట్టుకుని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాన్ని గ్రహించి భారత రాజ్యాంగాన్ని సృష్టించి 1950 జనవరి 26న దాన్ని ఆయన మన భారతదేశానికి స్ఫూర్తిగా విడుదల చేశారు. అటువంటి రాజ్యాంగాన్ని మనం ఈరోజు స్మరించుకుని ఈ గొప్ప రోజుని మనం ఇక్కడ కూడి జరుపుకుంటున్నామంటే కేవలం ఆ త్యాగాల వల్లనే ఉంది. అదందరూ ప్రజలు గమనించాలని మా బీజేపీ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. దేశంలో ఉన్న ప్రజలందరికీ మరొక్కసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బోలో భారత్ మాతాకి. సముపార్జించినటువంటి స్వాతంత్రాన్ని 1947లో స్వాతంత్రం ఇస్తే అది ఎలా జరపాలి అని అనేక దేశాలు, దాదాపు 112 దేశాలకు పైగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగ కమిటీ తిరిగి అన్నిట్లో కన్నా ఉత్తమమైన ఒక రాజ్యాంగాన్ని రూపొందించి దానికి మనకు అనుకూలంగా, భారతీయులకు అనుకూలంగా ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి దాన్ని అమలు పరిచిన దినోత్సవాన్నే ఈరోజు రిపబ్లిక్ డేగా మనం జరుపుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. గతంలోనే ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మనకు చరిత్రలో కూడా చాలామంది తప్పులు చెప్పారు. మనం ఏదో అమెరికా వాళ్ళనో ఇంకొకరిని ఏమన్నా బ్రిటిష్ వాళ్ళని చూసి మనం నేర్చుకున్నామంటారు. కాదు, మనని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇటలీ చిన్న ఉదాహరణ ఏంటంటే, మనకి ఏదైతే మన దేశం మీద దండయాత్రకు వచ్చినటువంటి ఇటలీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కనీసం బట్టలు కూడా లేకుండా జనప నారతోటి కట్టుకున్నటువంటి పరిస్థితుల్లోనే మన దేశంలో పట్టు వస్త్రాలు ఉన్నాయంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఈ ప్రపంచంలో ఎవరికీ లేవని చెప్పి మనస్ఫూర్తిగా పిల్లలందరూ కూడా గ్రహించాలి. ఎందుకంటే గతంలో పాఠ్యాంశాలు చాలా విరుద్ధంగా కొంత తయారు చేసినట్టు సమ్మతి, ఇప్పుడు వాటిని అన్నింటి సరిచేస్తున్నారు. భారతదేశం గొప్పతనాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు మన ప్రధానిగా రావటం వల్ల ప్రపంచంలో వ్యాపింపజేసి ఈ ప్రపంచంలో ఏ దేశానికి చిన్న సమస్య వచ్చినా దానికి పరిష్కారం చూపే విధంగా భారతదేశాన్ని తయారు చేసినటువంటి నాయకుడు ఈరోజు మనకు ఉన్నాడంటే దాన్ని మనం ఒక గర్వంగా భావించాలి. అలాంటి నాయకులు ఉన్నటువంటి దేశంలో మనం పుట్టినందుకు గర్వంగా భావిస్తూ మరొక్కసారి త్యాగదినులకి స్వతంత్ర గణతంత్ర దినోత్సవాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విచ్చేసినటువంటి మీ అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. గుడివాడ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున 2వ పట్టణ అధ్యక్షుడు మాచర్ల రామకృష్ణ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు టిట్కో కాలనీలో జరగడం చాలా సంతోషం. గుడివాడ పట్టణ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆగస్టు 15 జనవరి 26
ఈ రెండింటికి కొంత వ్యత్యాసం ఉంది. ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన రోజు, జనవరి 26 రాజ్యాంగం రచించిన రోజు. మన రాజ్యాంగ రూపశిల్పి గ్రంథకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా రచింపబడిన రోజు గణతంత్ర దినోత్సవం రోజు. ఈ రోజున మరి ఎందరో త్యాగవీరులు